హలో అండి అందరికి. మొన్న చేపల ఎగురు వీడియో పెట్టాను కదా, అప్పుడైతే ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారు, అక్క ఎగురు కూర ఒకసారి వీడియో పెట్టరా అనేసి. ఆ రోజు అయితే నేను వీడియో తీయలేదు కూర చేయడం. ఈ సండే అయితే తప్పనిసరిగా చేపలు తెప్పించి ఆ సిస్టర్ కోసం వీడియో చేస్తున్నాను. నేనైతే 5 ముక్కలు చేపలు తీసుకున్నాను. దానికి 2 ఉల్లిపాయలు అయితే తీసుకుని మిక్సీ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేసేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని దాన్ని స్మెల్ అంతా పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత నేను చేపలు అయితే ముందుగానే ఉప్పు కారం రాసి పక్కన పెట్టాను. ఆ చేప ముక్కల్ని తీసుకొచ్చి ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. చిన్న మంట మీద పెట్టి మగ్గ పెట్టుకోవాలి. కాస్త ఎక్కువగా సేపు కాదు, కొద్దిసేపే, లేదంటే చేప ముక్కలు అంటుకుపోతాయి. తర్వాత నేను ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ అయితే సరిపోతే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ముందైతే తగ్గించేసుకుంటేనే మంచిది కదా, వేసేసుకోండి. ముక్కల్ని కొంచెం కాసేపు ఆ ఉప్పు కారంలో కూడా కాసేపు మగ్గనివ్వాలి. బాగా ముక్కకి పడుతుంది అనమాట ఉప్పు కారం. తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకుని వేసుకున్నాను. దీంట్లో అయితే చింతపండు రసం కానీ టమాటా పేస్ట్ కానీ ఏమీ వేయను. ఆ టమాటా పేస్ట్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇది ఊరుకుంటే ఇలా వండితేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుని దించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులుసు కంటే ఎగురులో ముక్క బాగుంటుంది టేస్టీ. కానీ సిస్టర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి నాకు.